మధు వెళ్ళి ఫ్రెష్ అప్ గా. నేను ఒక్కదాన్నేనా? స్నానానికి 2-3 పోతారా? నాకు భయమేస్తుందిరా. మధు భయం ఎందుకు, నేనున్నానుగా. లోపలికి వెళ్ళండి. ఇదేంట్రా దెయ్యాల కుంపలా ఉంది. నోర్మై. ఏముందిరా లొకేషన్ మామా? మనం ఇక్కడ ఏం చేసుకున్నా ఎవ్వరికి తెలియదు మామా. అవునరా. అరే మనం ఇడికి వచ్చింది ఏదో చేసుకునికే కాదురా, మను సంజలను కలిపి అలా ప్రేమను గెలిపించనీకే. నిజమే మామా, ఈ లొకేషన్ చూసినాక నియత్ ఖరాబ్ అయిందిరా. ప్రతి వీకెండ్ ఇక్కడికే వచ్చేవాళ్ళం కదరా. ప్రతి వీకెండ్ మనం రావాలనుకున్నా మన లవర్స్ ఒప్పుకోవాలి కదరా. అప్పుడు కూడా లవర్లు ఎందుకు మామా, ఫిగర్లను తెచ్చుకుందాం. అరే అప్పుడు ఫిగర్లు ఎమ్మడే పోయినావు కాబట్టే ఇప్పుడు లవర్లు ఎక్కడ పోయింది. మీ సోదాపి ముందెళ్ళి ఫ్రెష్ అవ్వండిరా. మధు వెళ్ళి ఫ్రెష్ అప్ గా. నేను ఒక్కదాన్నేనా? స్నానానికి 2-3 పోతారా? ప్రియా. ఏంటి ప్రియా? ఏంటి? నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఏంటో క్లియర్గా చెప్పు. ఒక్కసారి కూర్చుంటావా? నీ కళ్ళేమైనా దుబ్బాయే ఏంటి? నేను ఆల్రెడీ కూర్చునే ఉన్నానుగా. నా కళ్ళు ఎక్కడ దుబ్బాయి? అన్ని క్లియర్గా కనిపిస్తుంటేను. అన్ని విడిచిన ఆంబోతులా ఉన్నావు, నీకెందుకు అనిపించదు? ప్లీజ్ ప్రియా, ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాను, అర్థం చేసుకో. ఒక్కసారి ఒళ్ళో కూర్చో ప్రియా, నా జన్మ ధన్యమైపోతుంది. నో, నేను కూర్చోను. నువ్వేమైనా కూర్చోమంది సోఫాలోనా సింహాసనం మీద? నీ ఒళ్ళో. ఛీ, దీని అమ్మ లవ్, ఓ ముద్దు లేదు, ఓ రొమాన్స్ లేదు. ఛీ. మధు సంజన, జీవితంలో మళ్ళీ మనం కలుస్తామని నేను కలలో కూడా ఊహించలేదురా. నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని సేవ్ చేయడం వల్లే ఈరోజు నీ ముందు మాట్లాడుతున్నాను. లేదంటే నా అదృష్టమో నా ప్రేమ బలమో మళ్ళీ మనం కలిసాం. ఇక చావైనా బ్రతకైనా నీతోనే మను. అలా అనకు సంజన, నీతో కలిసి బ్రతకాలనే నేను చావు వరకు వెళ్ళొచ్చాను. ఐ లవ్ యూ మను. మీ టూరా.